వెంకటేశ్వర గారు స్టార్ట్ చేయొచ్చు. హలో వెంకటేశ్వర గారు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తున్నాం సార్. ఓకే సార్. ఓకే ఓకే. ఇక బిందువు క్షణము హైపోథిస్ తర్వాత ఆయన సెకండ్ ఎజంప్షన్ ఏం చేశారంటే ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాన్షియస్నెస్. టైమ్నీ గారు ఈ మాయా వలయాల నుంచి అధిగమించే చైతన్యాన్ని కాంతి తరంగాలతో పోల్చారు. దీనికి చాలా సరళమైన సూత్రం ఏంటంటే, మనం ఇప్పుడు కూర్చున్నటువంటి గదిలో ఏసీలో కూర్చుంటే అది వేరు అనుకోండి, మామూలుగా ఫ్యాన్ వేసుకొని కూర్చున్నట్లయితే గనక ఫ్యాన్స్ స్పీడ్ గనక తిరుగుతున్నప్పుడు ఆ మూడు రెక్కలు కనబడవు, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అంటే ప్రవహిస్తున్నటువంటి నది కానివ్వండి, చలనం కలిగినటువంటి ఏ స్థితి అయినా కానీ మన ఇంద్రియాలు అనేటువంటివి ఒక దృక్పథంలో చూస్తాయి. ఆ చలనం అనేటువంటిది ఆగిపోయినట్లయితే మరొక దృక్పథంలో చూస్తుంది. మనిషి సజీవంగా ఉన్నాడు అనే దానికి చలనము, మనిషి వెళ్ళిపోయాడు అనే దానికి స్తబ్దత, కదలిక లేని స్థితి. ప్రకంపన వేగం అధికంగా ఉన్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అది నిశ్చలంగా ఉంటుంది. ఫ్యాను చాలా వేగంగా తిరుగుతున్నప్పుడు మనకు ఒక చక్రం తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, లేకపోతే మూడు రెక్కలు కనబడుతుంటాయి. దాన్నే ఆయన టైమ్నీ కన్నా ఏమన్నారంటే, ఈ ప్రకంపనలు వేగంగా ఉన్నప్పుడు నిశ్చలంగా కనిపిస్తుంది, వేగం తగ్గి స్తబ్దతగా ఉన్నప్పుడు పదార్థ రూపంలో కనబడుతుంది. ఫ్యాను మూడు రెక్కలుగా ఉన్నప్పుడు ఏమైనా ఒక పదార్థంగా చెప్తున్నాం, తిరుగుతున్నప్పుడు ఏమైనా గాలి వేగంతో అది చక్రంలా కనబడుతుంది. అంటే మాయ అనేటువంటిది పరమ చైతన్యం యొక్క ప్రకంపనాల నుంచి ఇంద్రియాలు గ్రహించగలిగేటువంటి స్థితికి, దీన్ని మరింత సరళంగా చెప్పాలంటే, మనం ఆందోళనలో ఉన్నప్పుడు, ఉదాహరణకు ఈ ఆబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ పైన నా విశ్లేషణ సరళంగా లేనప్పుడు కన్ఫ్యూజన్ మరింత ఎగ్రివేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఆధ్యాత్మిక అంశాల్లో ముఖ్యంగా ఈ ఫిలసాఫికల్ స్పిరిచువల్ అంశాలంటే కేవలం భక్తితో కూడుకున్నవి కాబట్టి ఎలా అయినా మనం దాటేయచ్చు. కానీ ఫిలసాఫికల్ ఇష్యూస్ మనం డిస్కస్ చేసేటప్పుడు అవర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ట్యూన్డ్ విత్ లాజిక్. సహేతుకంగా ఉన్నటువంటి విశ్లేషణ, వర్గీకరణ మాత్రమే మనకు అవగాహన కలిగిస్తుంది. అలా కాకపోయినట్లయితే ఫర్దర్ ది కన్ఫ్యూజన్ ఎగ్జలరేట్ అండ్ ఎగ్రివేటెడ్. అలాగే ఈయన ఈ మాయ అనేటువంటిది ఈ పరమ చైతన్యం గురించి అవగాహన కలగటానికే మాయ అనేక ప్రకంపనాలకు లోనయ్యి నిశ్చల స్థితికి చేరిన తర్వాత నిజమైనటువంటి ఆత్మని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ది రియల్ స్టూడెంట్, ది రియల్ లిజనర్ ఆల్వేస్ హ్యావ్ మల్టిపుల్ ఆఫ్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్. ఏ సందేహము రాలేదంటే, ఏ ప్రశ్న మనలో ఉదయించలేదంటే మనం ఆ అంశానికి కనెక్ట్ అయ్యి లేము అనేటువంటి విషయం వాస్తవం. సాధారణంగా మన విద్యా వ్యవస్థలో ది గ్రేటెస్ట్ అబ్యూజ్ అండ్ క్రిటిసిజం ఈజ్
ది ల్యాక్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. తెలుసుకోవాలనే జిజ్ఞాస, ప్రశ్నించే గుణం మన విద్యార్థులకు అలవాటు చేయలే. ముఖ్యంగా మా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాడు ఎవడన్నా తెలివిగల పిల్లాడు ప్రశ్నిస్తే నీ మొహం కూర్చో అనేటువంటి ఒక పలాయన వాదం అనుసరిస్తున్నారు. అందువలన ఏ స్టూడెంట్ కూడా క్వశ్చన్ వేయడానికి ధైర్యం చూపాడు. ఆ రకంగా వాళ్ళలో వినే గ్రహణ శక్తి, ప్రశ్నించే శక్తి రెండు పోతుంది. వీఆర్ నాట్ ఎగ్జంప్షన్. ఈ ప్లాట్ఫామ్ పై మనం కూడా అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు మనకు కలిగితేనే ఆ ప్రశ్నలని, ఆ తేనె తుట్టిని కదిల్చడం కోసమే నేను మాట్లాడేది. ఆ ప్రకంపనల స్థితి నుంచి ఈ మాయ తెరలు అనేటువంటి ఒక్కొక్కటి తెంచుకొని మనం ఎదుగుతూ ఉంటాం. అది మనం చైతన్యానికి దారితీస్తుంది అని టైమ్లీ గారు ప్రకంపనల యొక్క వేగాన్ని ఈ మాయా పొరల యొక్క విముక్తికి సమన్వయం చేస్తూ ఆయన సూచించారు. మన సెల్ ఫోన్లో ఈ రోజున అనేక సదుపాయాలతో పాటు రేడియో సదుపాయం కూడా వచ్చింది. ప్రపంచంలో కొన్ని వేల రేడియో స్టేషన్లని మనం ట్యూన్ చేసుకోవచ్చు, వినవచ్చు. ఆయన దాదాపు 50 ఏళ్ల క్రితమే ఐకే తైమ్ని గారు రేడియో ట్యూనర్ లాంటిది ఈ మాయ అన్నాడు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేస్తే ప్రపంచం మనకు అలా గోచరిస్తుంది. ఎఫ్ఎం ఛానల్స్ మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇక మూడవది టైమ్లీ గారు సూచించినటువంటి గణిత శాస్త్రపరంగా మాయకు సంబంధించింది ప్రక్షేపణము మరియు పరిమితి. కొన్ని సందర్భాల్లో మన తెలుగు అనువాదాలు, సంస్కృత పదాలు ఇంకాస్త కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తాయి. ప్రొజెక్షన్ అండ్ లిమిటేషన్. గణితంలో ప్రొజెక్షన్ అనే ప్రక్రియ ద్వారా పెద్ద డైమెన్షన్, హై డైమెన్షన్ అనేటువంటి దాన్ని తక్కువ డైమెన్షన్ లో చూపించడం. ఇది మా ఆర్ట్స్ విద్యార్థులకు కూడా కొద్దిగా అవగాహన ఉంది. కార్టోగ్రఫీ అంటారు దాన్ని. మ్యాప్ ని లేకపోతే ప్రపంచ అట్లాస్ అనేటువంటి దాన్ని రూపకల్పన చేసేటువంటి ఎక్స్పర్ట్ ని కార్టోగ్రఫిస్ట్ అంటారు. ఈ కార్టోగ్రఫిస్ట్ అనేటువంటి వాడు భౌతిక పరంగా ఒక భూమి మీద ఎంత దూరం ఉందో దాన్ని గణాంక పరంగా సెంటీమీటర్, మిల్లీమీటర్ చతురస్రాకారంలో కాగితం పైన దాన్ని ప్లాన్ చేసి గీస్తారు. ఉదాహరణకి ఒక 3Dలో ఉన్నటువంటి గ్లోబ్ అనేటువంటి దాన్ని 2Dలో ఒక మ్యాప్ గా గీయటం అనేటువంటిది. అంటే హయ్యర్ పెరిఫరల్ లో ఉన్నటువంటి ఒక దృశ్యం అనేటువంటి దాన్ని తగ్గించడం అనేటువంటి. ఉదాహరణకి మనకి సరళంగా అర్థం కావాలంటే ఈ రోజున 165 సెంటీమీటర్ల స్క్రీన్ పైన టీవీలో మనం చూస్తున్నాం. మన ఆర్థిక స్తోమతను బట్టి, మన యొక్క సంపద యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం. ఎట్ ది సేమ్ టైం అతి చిన్ని సెల్ ఫోన్ లో కూడా స్క్రీన్ పై కూడా చూడగలుగుతున్నాం అదే దృశ్యాన్ని. అట్లాగే టైమ్ని యొక్క దృక్పథంలో హయ్యర్ డైమెన్షన్ నుంచి లోయర్ డైమెన్షన్ లోకి తీసుకొచ్చేటప్పుడు పూర్తిగా సత్యం ఏం కోల్పోం. ఒక పదార్థంగాను, శరీరంగాను దాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకి మీకు ఇంకాస్త తేలిగ్గా అర్థం కావాలంటే ఈ రోజు మన వాళ్ళందరికి కూడా వాట్సాప్ టూల్ కూడా ఉంది సెల్ ఫోన్ లో, స్మార్ట్ ఫోన్ లో. ఈ వాట్సాప్ లో కొంతమందిని మనం ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటాం. ఈ ప్రొఫైల్ పిక్ అనేటువంటిది మనం రూపొందించుకునేటప్పుడు మనకు మొత్తం ఇమేజ్ ఎంత ఫోటో ఉందో అంత డైమెన్షన్ రాదు, కొంతవరకు వస్తుంది. కానీ బట్ ఆ ముఖ చిత్రం వరకు మనకు కావలసిన కంటెంట్ వరకు దాంట్లో నిక్షిప్తం అవుతుంది. అంటే ఎడిషనల్ గా ఉన్నటువంటి పెరిఫెరల్ అనేటువంటివి పోవచ్చు అన్న కానీ అసలు అయినటువంటి కంటెంట్ అనేటువంటి మనకు వచ్చేటట్లుగా మనం ప్రొఫైల్ పిక్ ఫిక్స్ చేసుకుంటుంటాం డైమెన్షన్ తగ్గించి. అదే విధంగా ఈ మాయ అనేటువంటి కనుక మనం గమనిస్తే అప్పర్ డైమెన్షన్ నుంచి లోయర్ డైమెన్షన్కి వచ్చేటప్పుడు
కొన్ని సాంద్రత అనేటువంటి దాని యొక్క పరిధి అనేటువంటి తగ్గించవచ్చు, కానీ అసలు రూపం అనేది పోదు. కాబట్టి మాయ అనేటువంటి ఆత్మని ఆకళింపు చేసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, అవగాహన చేసుకోవటానికి ఒక టూల్ గా ఉపయోగపడుతుందని మనం చెప్పాడు. ఇంకాస్త సింప్లిఫై చేసి తైమ్నీ గారు ఇదంతా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ లాజిక్ కాకుండా ఇంకా ఏం చెప్పాలంటే ఆయన ఒకటే ఒక మాట చెప్పేశాడు. ది రిఫ్లెక్షన్ ఫార్ములా అని చెప్పాడు. మనస్సుని ఒక గోళాకార దర్పణం అంటే స్పెరికల్ మిర్రర్ అంటారు. సాధారణంగా ఈ స్పెరికల్ మిర్రర్ మనకు కంటి డాక్టర్ దగ్గరికి వెళితే కళ్ళద్దాలు కొనుక్కున్నప్పుడు అది ఉంటుంది. ఒక్కొక్క యాంగిల్లో చూస్తే మన ముఖం సినిమాల్లో చూపించేటట్లుగా కనబడుతుందన్నమాట. వికృతంగాను, లేకపోతే ఆ దాన్ని బాగా సాగదీసినట్లుగా, ఎలాస్టిటీగా. అద్దం వంకరగా ఉంటే ప్రతిబింబం కూడా వంకరగా కనబడుతుంది. అవిద్య అంటే మనస్సు అనే అద్దంపై ఉన్న వంకర్లు. దీనివల్ల అనంతమైన ఆత్మ ఒక పరిమితమైన అహంకారంగా అంటే ఇగోగా గోచరిస్తుంది. అంటే మనం అద్దాన్ని తప్పు పడతామా, మనసును తప్పు పడతామా, మన రూపాన్ని తప్పు పడతామా? అద్దంలో ఉన్నటువంటి డైమెన్షన్ బట్టి మన రూపం అనేటువంటిది కనబడుతుంది. అట్లాగే మనస్సు అనేటువంటిది కూడా మనకున్నటువంటి సాధన, అవగాహన, అవిద్యను అధిగమించగటం ద్వారా మనం ఆత్మకి చేరుకోవటానికి అవకాశం కలిగింది. కాబట్టి మాయ అనేటువంటి దాన్ని మనం తిరస్కరించడానికి అవకాశం లేదు. ఇక ఐకే తైమ్నీ గారు గణిత శాస్త్ర ఆధారంగా ప్రస్తావించినటువంటి బిందు క్షణం, ప్రకంపనల వేగం, ప్రక్షేపణం పరిమితి, అద్దం ప్రతిబింబాలు ప్రక్రియ నుంచి ఆయన ఇంకాస్త లోతైనటువంటి ఆధ్యాత్మిక సమన్వయానికి వెళ్ళాడు. అదేంటంటే శివసూత్రాలు. ఇది స్పిరిచువల్ గా మన వశిష్ఠ గీత ఎంత లోతైనటువంటి పారమార్థిక పరమైనటువంటి దృక్పథంలో ఉంటుందో, మన ఉపనిషత్తుల యొక్క సారాన్నంతా కూడా సింప్లిఫై చేస్తూ శివసూత్రాలు అనేటువంటి భావనతోటి మనకు ఒక గ్రంథం ఉంది. ఒక గ్రంథం అనటానికి మనకు లేదు, దాన్ని ఈ కంపైలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, భారతీయ వేదాంత పరమైనటువంటి ధార్మిక పరమైన ఆధ్యాత్మిక పరమైన అంశాల యొక్క సమాహారాన్ని శివసూత్రాలుగా సంకలనం చేశారు. ఈయన తైమ్నీ గారు తన అల్టిమేట్ రియలైజేషన్ అనే పుస్తకంలో శివసూత్రాల్లో ఉన్నటువంటి మాయా సిద్ధాంతాన్ని రూపొందిస్తూ రెండు కాన్సెప్ట్ చెప్పాడు. ఒకటేంటంటే చైతన్యాత్మ. ఏమిటి చైతన్యాత్మ అనేటువంటిది? చైతన్యాత్మ అంటే పెద్దగా మనం హైరాణ పడిపోయి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవటమే చైతన్యం. చైతన్యమే ఆత్మ, ఆత్మయే చైతన్యం. దీని గురించి నేను ఇంకా చాలా డెప్త్ అయినటువంటి సబ్జెక్టు, దీన్ని నేను డైవర్షన్ అవుతుందని దాన్ని ఆపేస్తున్నాను. ఇక రెండవది అయిన తైమ్నీ గారి యొక్క విశ్లేషణలో చాలా చాలా పెక్యూలియర్ గా ప్రస్తావించినటువంటి శివసూత్రం ప్రాతిపదిక ఆయన ప్రస్తావించిన రెండవ పదం జ్ఞానబంధం. సాధారణంగా జ్ఞానం అనే పదాన్ని నిర్వచించడానికి కూడా చాలా లిటరేచర్ ఉంది. జ్ఞానం అంటే ఒక రకంగా విముక్తి అని అంటాం. కానీ శివసూత్రంలో జ్ఞానమే ఒక బంధనం అనే ప్రస్తావన చేశారు. అంటే ఉదాహరణకి నేను ఈ రోజున మనందరి మిత్రులతో సమాలోచన జరపడం కోసం ఆత్మ వికాసానికి మాయావలయాలు దోహదకారవుతాయి లేకపోతే అవసరమా అనే అంశంపై ప్రిపేర్ అయ్యి వచ్చాను అంటే కేవలం ఒక పుస్తకాన్ని మాత్రమే నేను ఆధారంగా తీసుకున్నా. ఒకే ఒక పుస్తకం, ఐకే తైమ్నీ గారి ది అల్టిమేట్ రియాలిటీ అండ్ రియలైజేషన్. అదే నా జ్ఞానం,
అంతకు మించి విస్తృతమైనటువంటి అవగాహనతో అనేక వేల గ్రంథాలు, లక్షల అక్షరాలతోటి, వాక్యాలతోటి ప్రపంచ వాంగ్మయం అంతా నిండి ఉన్నది. అవేవి దర్శించలేదే నేను. జ్ఞానం అనేటువంటిది ఒక పరిమితమైన అవగాహనతోటి అర్థం చేసుకున్నటువంటి రీతిలో వ్యక్తీకరించడం అనేది కరెక్టేనా అని మనం ఆలోచించినట్లయితే మన యొక్క అభిరుచులకు అనుగుణంగా మనం రకరకాల అంశాలపై అధ్యయనం చేస్తుంటాం, పరిశీలిస్తుంటాం. ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక కొండ అనేక చూస్తున్నా అంటే మిగతా వాటినన్నింటి కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నామని. మానవ జీవితంలో అన్ని కోణాలని స్పృశించడం అనేటువంటిది, అన్ని అంశాలని స్పృశించడం అనేటువంటిది హైలీ అబ్సర్డ్. కాబట్టి తైమ్ని గారి అనేటువంటి జ్ఞానబృందం అనేటువంటి దాంట్లో ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే కాంట్రాక్టెడ్ నాలెడ్జ్. మనం ఈ ప్రపంచంలో చూసే ప్రతి వస్తువు అంటే ఒక చెట్టు గాని, ఒక రాయి గాని, ఒక వ్యక్తి గాని ఒక రకమైన జ్ఞానం మాత్రమే. అది పరిమిత జ్ఞానం మాత్రమే. మనం ఒక వస్తువును చూస్తున్నామంటే మిగిలిన అనంతమైన విశ్వాన్ని చూడలేకపోతున్నాం అనేది అర్థం. ఈ పరిమితి దాన్నే జ్ఞాన సంకోచము, మాయ అంటాం. అయితే ఈ జ్ఞాన సంకోచం అనేటువంటి కూడా మనకు అవసరమే అంటాడు తైమ్ని. అది చాలా పెక్యులియర్ గా ఇంట్రెస్ట్ గా అనిపించేది. ఇక్కడ దానికి సమన్వయం చేస్తూ తైమ్ని గారు ఏమన్నారంటే, పాండవులు పిల్లలుగా ఉన్నప్పుడు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పేటప్పుడు మనందరికీ తెలిసిన కథే. పిట్టని కొట్టమంటే అర్జునుడు మాత్రమే ఏం చూస్తున్నామంటే చెట్టు కనబడుతుందా లేదు, కొమ్మ కనబడుతుందా లేదు, పిట్ట కనబడుతుందా లేదు, మరేం కనబడుతుంది, పిట్ట కన్ను అన్నాడు, వదులు బాణం అన్నాడు. సో పరిపూర్ణత్వానికి, ప్రాజ్ఞత్వానికి యు మస్ట్ బి స్పెషలైజ్డ్, కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే పక్షి కన్ను తప్పిస్తే పక్షి కనబడలేదు, కొమ్మ కనబడలేదు, చెట్టు కనబడలేదు, ఇంకా ఏమీ కనబడలేదు. మాయా ప్రకంపనాల నుంచి చైతన్య ప్రక్రియ మనం పొందాలి అంటే ఆ ఏకాగ్రత అనేటువంటిది, ఆ దీక్ష దక్షత అనేటువంటిది అవసరము. అప్పుడు మాత్రమే మనం శుద్ధ చైతన్య స్థితికి చేరుకోగలం. పోటీ పరీక్షల శిక్షణప్పుడు నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి నేను ఇంటర్వ్యూ చేసే ఉద్యోగపరం అనే పత్రికలో, ఎంజీకే భాను అని అస్సాం క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరు, విజయవాడకి మున్సిపల్ కమిషనర్ గా వచ్చాడు. ఒక 5 years మదర్ స్టేట్ కి. ఆయన్ని పోటీ పరీక్షలు విజయ రహస్యం అడిగితే 2 పాయింట్స్ చెప్పాడు. దేర్ మే బి కాంపిటీటర్స్ మల్టిపుల్, బట్ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ లెస్. లక్షలాది మంది యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామినేషన్ కి అప్లై చేస్తారు, కానీ దానికి ప్రిపేర్ అయ్యి సిన్సియర్ గా పోటీ పడేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పరిమితం అంటూ ఇంకో రెండో ప్రిన్సిపల్ చెప్పాడు. ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ బుక్స్ 10 times 10 books at one time, బెటర్ రీడ్ 1 book 10 times. 10 పుస్తకాలను ఒకసారి చదివే కంటే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదువు, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వ్యాలిడ్ అండ్ యాక్యురేట్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రొవైడింగ్ ది ఇన్ఫర్మేషన్. సాధికారికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఒక పుస్తకాన్ని 10 సార్లు చదువు, 10 పుస్తకాలు ఒకసారి చదవడం వల్ల ప్రయోజనం లేదని. అట్లాగే మాయ నుంచి అధిగమించాలంటే తదేకమైనటువంటి నిశ్చలమైనటువంటి అధ్యయనం గాని, అవగాహన గాని, పరిశీలన గాని ఉండాలి అని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ రకంగా చూసినట్లయితే శివసూత్రాల సారాంశం ప్రకారం మాయ అనేది కేవలం అజ్ఞానం కాదు, అది పరమ చైతన్యం. ఆత్మ వికాసం అంటే ఈ పరిమిత జ్ఞానం అంటే జ్ఞానబంధం నుండి బయటపడి అనంతమైన చైతన్యాన్ని పొందటం. కాబట్టి ఆత్మకు తన అసలైన స్థితి గుర్తుకు రావటానికి మరపు లేదా మాయ అనేది మొదటి మెట్టు మాత్రమే. సో ఈ మాయ అనేటువంటి ఒక తెర, అసలైన స్థితి గుర్తుకు రావటానికి మనం ఆటంకంగా భావించడానికి వీల్లేదు. ఇది మనకు ఒక స్టెప్పింగ్ స్టోన్ టు రీచ్ ది సక్సెస్.
లాస్ట్ అండ్ ఫైనల్ గా టైమినీ గారి మాటల్లో చెప్పాలంటే, మాయ అనేది ఒక తెర మాత్రమే కాదు, అది ప్రొజెక్టర్ లెన్స్ కూడా. లెన్స్ కాంతిని ఒక చోట కేంద్రీకరిస్తుంది, అది పరిమితిగా భావిస్తాం. కానీ ఆ కేంద్రం నుంచే గొప్ప సినిమా తెరపై కనబడుతుంది, అదే ఆత్మ వికాసం. కాబట్టి మాయా పరంపర, మాయా తెరలు అనేటువంటివి మనం చైతన్య స్థితి చేరుకోవటానికి దోహదకారి. ఈ మాయా వలయాలు అనేటువంటివి ఆటంకాలు కాదు, చైతన్య స్థితి చేరటానికి, ఆత్మ వికాసానికి అని భావించవలసిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ చాలా వినూత్నంగా అనిపిస్తుంది. దీనిపైన మనం సమాలోచన చేద్దాం. మీరు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్తాను అనుకోవద్దు, మనందరం సమిష్టిగా దీనిపై చర్చిద్దాం. ధన్యవాదాలు. వెంకటేష్ థ్యాంక్ యూ, బాగా చెప్పారండి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు ఆ, నమస్కారం. బాగా చెప్పారు. కానీ ఆ, అది ఏ రకంగా అందుకు ఇంకా క్లియర్ అవ్వలేదు. కానీ నాకు తెలిసిన విషయం చెప్తాను. త్రిపుర రహస్యం అనే గ్రంథంలో దత్తాత్రేయుల వారు ఈ మాయ కూడా ఉన్నది, మాయ అంటూ వేరే ఒకటి ఉందా, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. అంటే మాయ కూడా పరబ్రహ్మ స్వరూపమే అనే విషయం మనకి తెలుస్తుంది. అంటే ఉన్నది ఒక్కటే అయినప్పుడు మాయ అంటూ వేరేగా లేదు, అది ఎక్కడి నుంచి వచ్చినదే. అందుకని దానికి కూడా ఎంతో ఆ ప్రాశస్త్యం ఉంది. అందుకే మనకి భారత సమాజ పూజలో అంతర్బహిష్య తత్సర్వం అంటాం. అంటే లోపల పైన ఉన్నది అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నాం. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమైన నారాయణుడు లోపల బయట అంతా ఉన్నాడు. అంటే మనం చూసే దృష్టి మార్చుకుంటే ఆ మనం ఇది ఏదైతే మాయని చూస్తున్నామో అందులో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలం. అంటే అదే కదా మనకి ఐన్స్టీన్ కూడా ఈ జగత్తంతా ఉన్న పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తే శక్తి వస్తుంది అన్నారు. అందుకని శక్తిగా చూసామంటే పదార్థం లేదు అక్కడ. ఆ విధంగా అంటే మనకి ఆ మాయ అనేది కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే గనక దాన్ని తక్కువగా మనం ఎస్టిమేట్ చేయడానికి లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడే. నమస్కారం అండి. నేను ఒక ప్రశ్న అడగొచ్చా వెంకటేశ్వరరావు గారు? వినమట్లేదా? వినమట్లేదా? ఒక ప్రశ్న అడగొచ్చా? ఉన్నట్టున్నారు. అడుగు, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వినబడుతుందా అని, అంటే జవాబు రావట్లేదని. అంటే నాది వినబడుతుందో లేదో తెలియదు కదా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, వినబడుతుంది. వెంకటేశ్వరరావు గారు అదే మీరు ప్రశ్న mute లో ఉన్నారు. ఆ ప్రశ్నలు సంధించడానికి ఈ టాపిక్ ఎంపిక చేసిందమ్మా. అడగనండి, ఏమడుగా. నేను ఒక ప్రశ్న దీనికి సంబంధించిందో కాదో కానీ జనరల్ గా ప్రాక్టికల్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ విశ్వం అంతా ఒక మాయా అని అందరూ అన్ని అర్థం అవుతోంది, ఎక్కడ చదివినా ఎవరు చెప్పినా. కానీ ఎంతో మంది అడుగుతారు, అదేంటి ఇది కనబడుతున్నది మాయ ఎలా అనుకుంటాము, ఇది మాయ ఎలా అవుతుంది కాదు అని. అయితే మీరు ఇప్పుడు చెప్పిన విశ్లేషణని అన్వయించి ప్రపంచం కూడా ఒక మాయే అని ఎలా అర్థం చేసుకోవచ్చు అని నా క్వశ్చన్. లక్ష్మి గారు మీరు చెప్తారా? హలో, ఇంకెవరన్నా? నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు సినిమాలో కట్టెల మీద బొమ్మలు కనిపిస్తాయి కదా, సినిమాలో బొమ్మలు కనిపిస్తాయి కదా, నిజంగా బొమ్మలు ఏమున్నాయి, స్క్రీన్ లో కదా ఉంది, ఫోకసే, అదే భ్రమ, మాయ. అది కూడా మాయే కదా. తర్వాత మనము మన భూమి తిరుగుతుంది, ఆకాశంలో తిరుగుతూనే ఉంది, మనం అంతా స్థిరంగా ఉన్నాం అనుకుంటున్నాము, అది కూడా మాయే కదా.
కాబట్టి ఏదైనా కూడా మనకు కనిపించేది అనుకోవడం కదా, అవన్నీ పక్కన పక్కన రెండంది కానీ దీని యొక్క గొప్పతనం తెలియదు. మావి పక్కన ఉంటే కానీ తెలియదు, నలుపు ఉంటే కానీ తెలుపు తెలియదు, మంచి ఉంటే కానీ చెడు తెలియదు. అందువల్ల ఇవన్నీ కూడా పక్కన సృష్టిలోని మొదట్లోని ఆవిర్భావంలోని మొదట్లోనే వచ్చాయి రెండు మాయ కూడా. అందువల్ల ఈ మాయ అనేది లేకుండా ప్రపంచంలో ఏమి జరగదు. ఇదంతా కూడా మన మానసిక స్థితిని డెవలప్ చేసుకోవడానికి వచ్చినటువంటి తత్వాలని నా అభిప్రాయం. అది లేకుండా తైమిని గారు కూడా అదే సూచించారు సార్. అందువల్ల మన డెవలప్మెంట్ తైమిని గారు చెప్పిందంతా కూడా ఆ విధంగా అన్ని చెప్పారు ఆయన, అన్ని విషయాలు కూడా. అందువల్ల ఆయన చెప్పిన విషయాలు మీరు చెప్పిన చాలా గొప్ప విషయాలు, అందరం కూడా మనం గమనించాల్సింది. మీరు చెప్పినందుకు మీకు అంతగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే సార్. మేడం గారు అడిగిన ప్రశ్న మాయ అన్నారు కదా, దానిపైన ఇంకా విశ్లేషణ లక్ష్మి గారు ఇంకా ఇతరులు సోదరులు. అంటే ఇప్పుడు మీరు ఫ్యాన్ సంగతి కూడా చెప్పారు. ఫ్యాన్ తిరిగేటప్పుడు కనపడదు, అది మాయ కదా. ఫ్యాన్ తిరిగేటప్పుడు రెక్కలు కూడా కనపడదు కదా. కానీ ఎంతో మంది ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అంతా విన్నాక, ఎంతో మంచి మంచి భాషలు విన్నాక కూడా, ఎంతో తెలివైన వాళ్ళు కూడా అదేంటి ఏది కనబడుతున్నా ఇది ఎలా మాయ అనుకోగలము అంటూ ఉంటారు. దానికి ప్రాక్టికల్ గా ఆన్సర్ ఎలా చెప్పగలం? థియరిటికల్ గా తెలుసు ఒక విషయం ఏంటంటే, భగవంతుడిదే ఇప్పుడు మనం 5 ఇంద్రియాలతోటి మనం గ్రహిస్తున్నాం. అంటే కళ్ళు కనబడుతున్నదని, చర్మంతో ఫీల్ అవుతున్నాం, చెవులతో వింటున్నాం. కానీ అసలు సత్యం అన్నది ఇంద్రియాలకు అతీతంగా ఉంది. ఈ ఇంద్రియాలతో గ్రహించేది సత్యమని మనం అనుకుంటున్నాము. ఎందుకంటే అది పరిమితంగా ఉన్న ఇంద్రియాలకి అతీతమైన సత్యాన్ని ఇంద్రియాలు గ్రహించలేవు. అలాగే మనస్సు కూడా గ్రహించలేదు. అందుకని అంటే ఉదాహరణగా ఇక్కడ ఏంటంటే కళ్ళకి కనబడుతుంది జ్ఞానికి కూడా, కానీ జ్ఞాన దృష్టితో చూస్తాడనమాట. లైక్ ఇప్పుడు ఈ జగత్తంతా మనం శక్తిమయంగా చూసామంటే జగత్తు యొక్క వస్తువులు కనబడతాయి, కానీ దానిలో ఉన్న శక్తిని చూస్తున్నాం ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం. అందుకని కనబడే జగత్తు కాదు, ఆ లోపల ఉన్నదే ముఖ్యము అనే దాంతో ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే జ్ఞాన దృష్టితో చూస్తే జగత్తు కనబడేది మాయ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ ఏంటంటే, పంచదారతో చేసిన బొమ్మలు, చిన్న పిల్లవాడికి బొమ్మ ఆకారం ముఖ్యం, రూపమే. పెద్దవాడు ఏమనుకుంటాడంటే నాకు ఏమిటి ఇస్తేనేమిటి, అది పంచదారే కదా, చిలకైనా కుక్కైనా ఆవైనా పంచదారే కదా అనుకుంటాడు. అదే చిన్న పిల్లవాడు చిలకే కావాలి, అలాగా రూపానికే ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా ఆ పంచదారని చూసే దృష్టి వచ్చేసిన తర్వాత ఈ రూపాలు మాయ అని అర్థం. అక్కడ మాయ అంటే అవంత ప్రాముఖ్యత లేదు అక్కడ. అదే విధంగా జ్ఞానికి కూడా లోపల ఉన్నటువంటి ఆ తత్వం చూస్తున్నప్పుడు ఈ వస్తువులతోటి ఆయనకి ఇంద్రియాలు పనిచేస్తాయి, కానీ ఇంద్రియాతీతమైన జ్ఞానంతో అదే అవిద్యను తొలగించుకుంటూ పోవాలి. అది చూడగలడు జ్ఞాని. అదే అన్నమాట జ్ఞాన దృష్టితో చూడటం. అవిద్య ఉండదు జ్ఞానులకి, మెల్లిమెల్లిగా ఆ లెవెల్ కి వెళ్ళాలి. అది ఇంకొక స్మాల్ క్వశ్చన్ అడుగుతాను, అడగొచ్చండి వెంకటేశ్వరరావు గారు? ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు చెప్పారు ఏంటంటే, ఈ సత్యాన్వేషణకి అదే హై లెవెల్ కి చేరడానికి 3 అవసరము. శీలాచార్ అంటే అదే డిసిప్లిన్ అనండి, అన్ని ఫాలో అవడం. రెండోదేమో ధ్యానము. ధ్యానం వల్ల ఇది ఇంకా పెరుగుతుంది అన్నారు. ధ్యానం వల్ల మూడోది జ్ఞానం కూడా కలుగుతుంది. ఎప్పుడైతే నీ జ్ఞానం ఉంటుందో ఈ శీలాచారం ఇంకా మజబూత్ అయ్యి నువ్వు పై సత్యాన్వేషణలోకి వెళ్ళగలవు అన్నారు. ఇందులో మాయ రోలు ఎక్కడ, అంటే ధ్యానం చేయడంలో మాయను అధిగమించి ధ్యానం చేయగలిగితే అనా కదా? అంటే థియరిటికల్గా ఈ 3 చాలా బాగుంది అనిపించింది. ప్రాక్టికల్గా మాయ అన్ని చోట్ల ఉన్నదే. అయితే మీరు చెప్పినట్లు మాయని ఎంత అవసరమో అంతలా ఉపయోగించుకుంటూ పైకి ఎదగాలన్నా? సార్ సముద్రాలని కూడా గాల్లోని తిరుగుతున్నాయి కదా సార్, అదంతా మాయ కాదు సార్. సముద్రాలన్నీ కూడా విశ్వం అంతా, ఈ భూమి అంతా కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. ఈ భూమి మీద ఉండే సముద్రాలు అన్ని కూడా దానిలోనే కలుసుకొని ఉన్నాయి కదా.
ఓపెన్ ప్లేస్ లో తిరుగుతున్నాయి కదా, అది ఎంత మాయగా ఉంటుంది మనకి తెలుసుకోవడానికి. భూమితో అంటుకొని సముద్రాలు ఉన్నాయి, సముద్రంలో అలలు ఉన్నాయి. ఈ అలలు కూడా మనకు మాయ, ఇవన్నీ కూడా అంతా వాటరే కదా. ఏం సార్, ఓకేనా? నేను ఒక మీరు ఇంక ఒక పూర్తయింది సార్, ఇంకా నిమిషం చెప్తారు ఎక్స్ప్లెనేషన్. వెంకటేశ్వరరావు గారు, ఇంకొక 5 నిమిషాల్లో ఇది అయిపోతే మనకి 7:20 వరకు ఉంది కనుక మళ్ళీ ఏ కారణం వల్ల అది ముందు వేగం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేద్దాం. 7:20 వరకు మన మీటింగ్ ఉంది. ఓకే. నేను 7:20కి నేను వెళ్ళిపోతానండి. ఇప్పుడు ఆ 7:20కి మేడం గారు అన్నీ అడిగిన దానికి, అయిపోతాం. సిస్టర్ అడిగిన దానికి మనం సమాధానం లేదు చెప్పాలా? ఏమంటే ఇప్పుడు ఆ. ఇప్పుడు సెకండ్ సెషన్ రన్ అవుతోంది. అవును, 7, 7, 6, 8 అయింది. ఇంకా 5 నిమిషాల్లో అయిపోయేటట్టు చూపిస్తోంది. లేదు 5 నిమిషాలు కాదే 8 ఇంకా 8 నిమిషాల్లో. ఆ, ఆ, ఇంకా ఓకే 15 నిమిషాలు ఉందిలేండి. 7, 8. అట్లా కాదు, మేడం అడిగింది గౌతమ్ బుద్ధుడి యొక్క 3 సూత్రాలకు సంబంధించి మాయ ప్రస్తావన గురించి సమన్వయం చేయమన్నారు. అవునండి, ఏమ్మా? అవునండి, కరెక్ట్ అండి. ఆ 3 పాయింట్స్ ఏంటమ్మా? మొదటిది ఆ, శీలము అంటే బుద్ధుడు శీలం, 6 చెప్పారు క్యారెక్టర్. కదా, అన్ని మంచివే, మంచివే పనులు, అన్ని దొంగతనం చేయకూడదు అంటే సత్యమే మాట్లాడాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. డిసిప్లిన్ అనండి, ఏదైనా ప్యూరిటీ అనొచ్చు, ప్యూరిటీ ఏమో. నెక్స్ట్ ఏమో ధ్యానం, మూడోదేమో జ్ఞానం. ఆయన అనేది ధ్యానం వల్ల జ్ఞానం కలుగుతుంది, ఈ జ్ఞానం వల్ల శీలాచారం కూడా ఇంకా పెరుగుతుంది, దీనివల్ల నువ్వు పైకి వెళ్ళగలవు, హై లెవెల్స్కి అని. ఇప్పుడు దీంట్లో మీకు జ్ఞానం అంటే సందేహం wisdom. ఏంటి చెప్పండి అమ్మా. నా సందేహం, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని అన్నీ సమానమే, అన్నీ ఒకటే, ఫైనల్లీ హై లెవెల్ చేరడమే మన గోల్, సత్యాన్వేషణ. అలాంటప్పుడు మీరు అన్న దానికి దీనికి అన్ని సమన్వయం నేను బాగా కూర్చుకోవడానికి ఆలోచిస్తాను, కానీ మీరేమైనా బ్రీఫ్గా చెప్పగలరేమో అని, చెప్తారేమో అని. ఓకే, బ్రీఫ్ గా అంటే, ఒకటి శీలము, రెండవది ధ్యానము, మూడవది జ్ఞానం. అవును, ఈ మూడింటిని సమన్వయపరచడానికి కావలసినటువంటి రీతిలో మాయ అనేటువంటి ఏదన్నా ఉపకరిస్తుందా? హా, మాయను అలా అధిగమించడమే కదా అనుకున్నాం. మాయ అనేటువంటిది ఇప్పటి వరకు మనం అనుకున్నది ఒక నెగిటివ్ డైమెన్షన్ గా భావించాం. అవును, ఆత్మావలోకనానికి, ఆత్మ దర్శనానికి, ఆత్మ చైతన్యాన్ని పొందటానికి మాయ అనేది ఒక ఆటంకంగా, అవరోధంగా భావించాం. ఇవాళ అవును, తైమ్ని గారి భావనలు ఏంటంటే, ఈ మాయ వలయాలనేటువంటివి అధిగమించడం ద్వారా నిజమైనటువంటి చైతన్యం పొందగలం. మాయ అనేటువంటిది కొంతవరకు మనకు అవసరం అన్నట్లుగా చెప్పారు. ఉదాహరణకి శీలం అనేటువంటి ప్రక్రియ మనం తీసుకుందాం. అవును, శీలం ద్వారా మనం పరిణితి చెందొచ్చు అన్నాం, కానీ ఈ శీల పరీక్షకి అనేక అవరోధాలు మానవ జీవితంలో మనకు కనబడుతూ ఉంటాయి, అనేక ఆకర్షణలు. అవును, అది మనకు వైదిక పరంపరలో, సాహిత్యంలో చూస్తే ఋషులు అనేటువంటి వాళ్ళు కూడా భోగి కాని అవును, వాడు యోగి కాదు అనే వేమన గురించి మనం చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాం. అవును, ఆ అర్థమైంది. మాటకు వస్తే గౌతమ్ బుద్ధుడు అనేటువంటి వాడు కూడా వైవాహిక జీవితం అనుభవించిన తర్వాత, లౌకిక పరమైనటువంటి అనుభూతులు పొందిన తర్వాత వాటిపైన ఏవగింపుతో బయటికి వచ్చేసాడు. అలాగే ధ్యానం అనేటువంటిది జ్ఞానానికి దోహదకారవుతుంది అనేటువంటి ప్రక్రియలో ఆయన చెప్పడం ఏంటంటే, ప్రతి దశలో కూడా మాయ ఆటంకంగా ఉన్నప్పటికీ కూడా మాయని అధిగమించడం కోసం మనకు వ్యక్తిగతమైనటువంటి సుశిక్షితమైనటువంటి జీవన విధానం అవసరం అని చెప్తాడు. వాటిని అవును, మనం అష్టాంగ మార్గంగా చెప్తాం. సమ్యక్ వాక్కు అనేటువంటిది, సమ్యక్ క్రియ అనేది, సమ్యక్ ఆలోచన అనేది, సమ్యక్ అవును, ధ్యానము, సమ్యక్ జ్ఞానము, ఇట్లాగా అనేక రకాలుగా చెప్పాడనమాట. కాబట్టి ఈ మాయలు అనేటువంటి వాటిని అధిగమించడం కోసం మాత్రమే ఆయన అష్టాంగ మార్గం అనేటువంటి చెప్పడం జరిగింది. అవును, ఇప్పుడు మనకు భారతీయ సాహిత్యంలో ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడి యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి స్వర్గలోక ఆధిపత్యం సంక్రమించింది. దాంతో దేవతలంతా వెళ్ళి భగవంతుడిని ప్రార్థించాడు. ఏంటి, మన దేవతల యొక్క భూమి కదా, అది స్వర్గసీమ, అలాంటిది ప్రహ్లాదుడు ఒక దైత్యుడి యొక్క కుమారుడిగా సింహాసనం ఇచ్చావంటే గొడవ పెట్టేశారు, ఆయన్ని అసింహాసనం భ్రష్టుడు చేయాలి. అప్పుడు బ్రహ్మదేవుడు అనేటువంటి వాడు విష్ణుమూర్తి అంశతోటి, విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో ఆయన స్వర్గాధిపత్యం పొందినటువంటి వాడిని నేను తొలగించలేను అన్నాడు విష్ణువు.
అప్పుడు బ్రహ్మ ఒక విప్రుడి వేషంలో వెళ్ళి ప్రహ్లాదుడిని దానం అభ్యర్థిస్తాడు. అవును ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రహ్లాదుడిని బ్రహ్మ విప్రుడిగా ఆశించినటువంటి దానం ఏంటంటే ఏం అడగల, నీ యొక్క శీలం దానం చేయమన్నాడు. అవును కరెక్ట్ ప్రహ్లాదుడు ఇచ్చేసాయి. ధర్మ కట్టుబడినటువంటి వాడు కాబట్టి ఆ శీలాన్ని దానం చేశాడు. దాంతో అతడిలో ఉన్నటువంటి అన్ని అష్టలక్ష్ములు పోయి అనేటువంటి వాళ్ళు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. అంటే ఆ అవును శీలం కోల్పోయినట్లయితే మనిషి ఏ విధంగా భ్రష్టుడవుతాడో, దేవతలైన స్వర్గ సింహాసన అధిపత్యమైన అనే భావంతో మన వైదిక పురాణాల్లో చెప్పడం జరిగింది. అవును ఇక్కడ గౌతమ బుద్ధుడు శీలం గురించి చెప్పేటప్పుడు ఈ శీలకి సంబంధించిన అనేక మాయలు, అవరోధాలు ఉన్నాయి. శీలం అంటే మనం అనుకున్నటువంటి క్యారెక్టర్, కాండక్ట్ ఒకటేనా? ఇది డిఫైన్ చేయటం చాలా కష్టమైనటువంటి. ప్యూరిటీ అనొచ్చు. కేవలం శీలం అంటే బ్రహ్మచర్యం, సెలిబసీ పాటించడం ఒకటే కాదు. మాట కట్టుబడి ఉండటం, ధర్మానికి కట్టుబడి ఉండటం, అన్ని రకాలుగా ఒక ప్యూరిఫైడ్ లైఫ్ కలిగినటువంటి. అవును కాబట్టి శీలాన్ని ఒక రకంగా చెప్పాలంటే మాయా భావనగానే భావించాలి. అవును ఆ శీలాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవటం అనేటువంటిది కూడా చాలా కష్టమైనటువంటిది. సో కాబట్టి ఇచ్చిన మాట కట్టుబడి ఉండటం అనేటువంటి, ధర్మ నిరతితో జీవించడం అనేటువంటిది సమగ్రంగా మన శీలంలోని భాగంగా మనం భావించాలి. కేవలం ధ్యానం చేయటం ద్వారా మాత్రమే జ్ఞానం సంభవిస్తుందంటే గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే మానవుడి యొక్క ఆనంద విషాదాలకి అతడు మాత్రమే కారణం. అవును తనకు తానే ఆపాదించుకున్నాడు గౌతమ బుద్ధుడు. మాయా వీటి గురించి ఆయన తక్కువగా మాట్లాడాడు. నా ఆనంద విషాదాలకి నేను మాత్రమే కారణం అన్నాడు. ఆయన ధ్యానం గురించి చెప్పినా, జ్ఞానం గురించి చెప్పినా, శీలం గురించి చెప్పినా వీటన్నింటి యొక్క అంతరార్థం ఏంటంటే సమాధి స్థితికి చేరటం, దాన్ని నిర్వాణ స్థితికి చేరటం. నిర్వాణ స్థితికి అంటే ఈ ఈ భౌతిక పరమైనటువంటి అనేక వాసనల్ని అధిగమించడం కోసం మాత్రమే. ఈ భౌతిక పరమైనటువంటి వాసనలు అనేటువంటి వాటిని మనం ఇంద్రియ పరమైనటువంటి ఆకర్షణలు లేదా మాయా వలయాలుగా భావిస్తాం. ఈ మాయా వలయాలని అధిగమించడానికి ఏకైక మార్గం ఏంటంటే అష్టాంగ మార్గం అని చెప్పాడు. ఆ అష్టాంగ మార్గం అనేటువంటి ఒక దశల వారీగా అధిగమించేటువంటి ప్రక్రియగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి శీలం గాని, జ్ఞానం గాని, ధ్యానం కానివ్వండి, ఇవి కూడా మాయకు అతీతం కాదు. మాయని అధిగమించేటువంటి ప్రక్రియలో భాగాలుగా మనం భావించాలి. అవును చాలా బాగా అర్థమైంది. చాలా థ్యాంక్స్. రఘురామారావు గారు, ఎనీ హలో సార్, సప్లిమెంటరీ చెప్పండి. ఇన్ఫర్మేషన్ విచ్ యూ హావ్ టు సప్లిమెంటరీ హలో. ఏమన్నా చెప్తారు మీరు? ఏం లేదు సప్లిమెంటరీ చెప్పేది ఇంకా. ఇన్ఫర్మేషన్. లేదు నేను చెప్పేదేం లేదు నేను. గోపాలకృష్ణ గారు. సార్ నేనే మాట్లాడదాం అనుకుంటున్నానండి. సార్ చెప్పండి. మీరు ఇప్పుడు మాయ అనేది మనం ఒక అపోహలో ఉన్నామండి ఇన్నాళ్ళను. మాయ అనేది అవరోధంగా అనుకున్నాం. కానీ మీరు చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారండి. ఆ మాయ కూడా మనల్ని మనం ఈ యొక్క ఆత్మ వికాసానికి మనకి ఒక మార్గం చూపిస్తుందని, అది దానివల్ల కూడా ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుందని చాలా చక్కగా వివరించి చెప్పారు సార్. మీకు చాలా ధన్యవాదాలు. నేను చెప్పలా, తైమ్ని గారి యొక్క విశ్లేషణ మీ ముందు ఉంచి ఆ చర్చకి. అదే సార్, అదే అంటే ది వే ఆఫ్ ప్రెజెంటేషన్ బాగుంది సార్, అది నేను చెప్తున్నానండి. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మాయ అనేది అంటే ఏంటంటే ఒక విశ్వభ్రాంతి అనమాట అండి. మనం అంటే ఒకే వస్తువు, అంటే ఈ ప్రపంచంలో మనం కంటితో